అందరికీ నమస్కారం. పీపుల్ మీడియా న్యూస్. మరి ఈరోజు సాయంత్రం టైం ఎంత ఈడ పుష్ప ట్రైలర్ రిలీజ్ అయింది 7 గంటలకి 6 గంటలకి రిలీజ్ అయిందిలే. మనకి టైం 7 ఎలా ఉంది ట్రైలర్? చూసారా పుష్ప ట్రైలర్? బాగుందన్న, బాగుంది. చూసారని అడిగా, బాగుందా లేదని అడగలా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చూసాను లేదా చెప్పు. చూసాను. ఇప్పుడు చెప్పు, బాగుందా లేదా? బాగుంది. ఏం బాగుంది? ఏమవుందంటే శవాలు కాల్చే కాడ గుడుగులన్నీ సూపర్ గా ఉంది. హైలైట్ ఉంది సీన్ ఒకటికి. నువ్వు శవాలు కాడితే చూసి నువ్వు అయ్యా. నెక్స్ట్ ఇంకా ఏం నచ్చింది? పార్టీ ఉంది పుష్ప. పార్టీ ఉంది పుష్ప. సండేగా ఉంటది అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉందన్న పుష్పలో? సూపర్. బాగుందా? బాగుంది. అదే కదా నాకు కావాల్సిందే. రామ్ చరణ్ లేడా? మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు సార్. అల్లు అర్జున్. ఓ అల్లు అర్జున్. సారీ సార్, అల్లు గేమ్ చేంజర్ చూసా కదా. ఓకే, అందులో ఉన్నాను. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు. సరే, టైలర్ బ్రో, గేమ్ చేంజర్ ట్రైలర్ చూసింది నేను. సారీ అల్లు అర్జున్ ఫ్యాన్స్. అంటే మామూలుగా ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరు ఒకేలా ఉంటారు కదా, అందుకని కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యింది. మీరే సబ్స్క్రైబర్లు మీరేం ఫీల్ అవ్వద్దు. బాబా మారుదులు కదా, సేమ్ ఉంటారు కాబట్టి నేను ఫ్లోలో చెప్పేశాను. ఫీల్ అవ్వమాకండి, నన్ను ట్రోల్ చేయమాకండి. మెంగ మాకండి అంటున్నారు గా. ఏంటి మమ్మీ ఎవడు? ఓకే, మరి ఇప్పుడు ఆ ట్రైలర్ మొత్తం ఎన్ని నిమిషాలు ఉంది? వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడు అనుకుంటున్నాడు రా. ఏంటి చూసినావు కదా బ్రో, చెప్పు బ్రో. చూసినావు అంటే ఏమో 2 నిమిషాలు 50 మినిట్స్ ఉంది. 2 minutes 50 seconds ఉందా? ఓకే, మీకు బాగా హైలైట్ షాట్ ఏం నచ్చింది ఇందులో? మీకు బాగా నచ్చిన షాట్ ఏంది? గుండు. ఓకే, ఇంకా అల్లు అర్జున్ ఏం నచ్చింది? సారీ కొడతారేమో. అల్లు అర్జున్ సార్ ఏం నచ్చింది? ఏ స్టైల్లో ఇక్కడ రంగు నాకు మనోడు అగపడలేదు. మన అసిస్టెంట్ అగపడలేదు. మనోడు ఆ రోజు యాక్చువల్గా వాడు ఆడ ఉన్నట్లే కానీ మనోడు అగపడపోయి ఫీల్ అయిపోతున్నా. అన్నా నీతో ఉంటాను అంటాడే, కనిపించలేదన్నా. నాకు అదే బాధగా ఉంది. కర్రోడు కదా ప్రేమ అన్న, ప్రేమలో కనపడి ఉండాలే. నాకు అదొక్కటే బాధ. మొత్తం బాగుంది. ప్రొడక్షన్ దిల్ రాజు మరి ఎంత పెట్టాడు అంటూ పుష్పకి? ఏమన్నా ఆ లెక్కలని నాకు తెలియదు. టైలర్లో చెప్పలేదు. టైలర్లో చెప్తే నేను చెప్పాను. ఓవరాల్గా పుష్ప గురించి సరే ఫన్ అయిపోయింది. ఓవరాల్గా పుష్ప గురించి నీ మాటల్లో నీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? రెండు చెప్పు. నాకు అంతా నచ్చింది. నేషనల్ కాదంట, ఇంటర్నేషనల్ అంట. అదే నచ్చింది నాకు. ఏంటి నేషనల్ ఆడిద్ది, ఇంటర్నేషనల్ ఆడిద్ది. అల్లు అర్జున్ రేంజ్ అది కదా. ఇప్పుడు పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు అయింది కదా, దాని గురించి ఒకసారి నీ మాటల్లో. అవన్నీ నాకు తెలియదు బ్రో. టైలర్ చూసా. అవన్నీ నాకు తెలియదు. 100 రూపాయలు ఇద్దరు టైలర్ చూసా అంతే. నాకు ఇవన్నీ తెలీదా? మీరు పోతుంటే పిలిచారు, అడిగారు, చెప్తున్నా. ఇంకెందుకంటే ఇంక నేనేం చెప్పలేను. అవును, తగ్గేదేలే అంటాడు కదా. నేను ఎందుకు ఒక్క మాట. నార్మల్గా పుష్ప 1లో తగ్గేదిలని ఇట్లా చూపించాడు సింబాలిక్ గా. ఇప్పుడు హీరో ఆ షాట్ ఉంది కదా, హీరోయిన్ కాలుతో పెట్టారు, అది నీకు ఎట్లా అనిపించింది? అంటే అల్లు అర్జున్ పెద్ద స్టార్ కదా, శ్రీవల్లి అట్లా కాలుతో నీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చింది. వైఫ్ ఏడన్నా పెట్టింది కాలు. ఓకే బ్రో, అవును బ్రో, వాళ్ళ ఇష్టం. వాళ్ళు డబ్బులు పెట్టారు, తీశారు. ఓకే, సారీ, ఇట్స్ ఓన్లీ జోక్స్. ఓకేనా? ఓకే, అయిపోయింది. ఇప్పుడు మొత్తం సీరియస్ జోక్ కాదు. ఓకే, లేదు, ఇది మొత్తం ఓన్లీ జోక్స్ అయిపోయింది. ఇప్పుడు సీరియస్గా ట్రైలర్ చూసాడు మనోడు, అడుగుదాం ఎట్టుంది పుష్ప. చెప్పండి. ట్రైలర్ చాలా బాగుంది, నేను చూశాను. అంటే పోయిన టీజర్ కన్నా ఇది నాకు అంటే అవుట్పుట్ కానీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కానీ ట్రైలర్ బాగా కట్ చేశాడు. బాగా నచ్చింది. మ్యూజిక్ ఏంటంటే కొంచెం చేంజ్ అయింది. కొంచెం ఆ మ్యూజిక్ నాకు అంతగా అనిపించట్లేదు. అంత ఇంపాక్ట్ చూపించలేదా? ఫస్ట్ ఉన్న మ్యూజిక్ అంతగా లేదు, అదొక్కటి. మిగతాది మొత్తం ఓవరాల్గా బాగుంది.